వరిలో అధిక పిలకలు సాధించాలి అంటే మనం ఎలాంటి యాజమాన్యాన్ని పాటించాలి? ఏ టైంలో ఎలాంటి ఫర్టిలైజర్ వాడాలి? అంతకుముందు మనము ఒకటి తెలుసుకోవాలి. ఇంతవరకు మనము వేలాది రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల ఎన్పికే ఫర్టిలైజర్స్ వాడినా మనం అధిక పిలకలను ఎందుకు సాధించలేకపోతున్నాము అని ఆ వివరాలు తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. వరిలో అధిక పిలకలు రాకపోవడానికి కారణాలు: 1. నేలలో సేంద్రియ కర్బన శాతము తగ్గిపోవడం. 2వ కారణం చౌడు భూముల వల్ల. 3వది జింకు లోపం వల్ల. 4వది రైతులు తమే స్వయంగా చేసే తప్పు, ఎల్లప్పుడూ తమ పొలాల్లో నీరును నిల్వ ఉంచడం. 5వ కారణం రైతులు ముదిరిన నారును నాటువేయడం. 6వది సరైన సమయంలో సరైన ఎరువులు వాడకపోవడం. 7వది విత్తన ఎంపిక. ఇవన్నీ కూడా పిలకలు అధికంగా రాకపోవడానికి కారణాలుగా ఉంటాయి. అధిక పిలకలు సాధించాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి యాజమాన్యాలు చేపట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా పొలంలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలి. సేంద్రియ కర్బనం పెంచుకోవాలి అంటే పొలంలో పచ్చి రొట్టెను పెంచాలి, పశువుల ఎరువును వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. అధిక దిగుబడులు సాధించాలని రైతు సోదరులు విపరీతంగా ఎన్పికే ఎరువులను వాడడం వల్ల అవి నేలలో పేరుకుపోయి భూములు చౌడు భూములుగా మారిపోతున్నాయి. కనుక సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో మాత్రమే వాడాలి. సాధారణంగా మన పొలాల్లో అంటే నేలల్లో జింకు లోపం అంటూ ఉంటూనే ఉంటుంది. రైతులు ముదిరిన నారును నాటకుండా 15 నుంచి 20 రోజుల నారును నాటుకుంటే మీకు అధిక పిలకలు వస్తాయి, దిగుబడి శాతం కూడా పెరుగుతుంది. ఇక విత్తన ఎంపిక కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే విత్తనం ఎంచుకున్నప్పుడే అధిక దిగుబడులు వచ్చే విత్తనాన్నే ఎంచుకోవాలి. ఇక నీటి యాజమాన్యానికి వస్తే ఎప్పుడూ నీరును నిండుగా ఉంచకుండా ఆర్తాడు పద్ధతిలో పెట్టుకుంటే పిలకల శాతం అధికంగా ఉంటుంది. ఇక మేజర్ పార్ట్ చూద్దాం. అంటే అదే ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, ఎరువుల యాజమాన్యం. దుక్కిలో 1 బస్తా డిఏపి మరియు 1 బస్తా పొటాషియం వాడాలి. కలుపు రాకుండా చేలో కలుపు నివారణ చర్యను చేపట్టాలి. అంటే కలుపు నివారణ మందులను వాడాలి. వరి నాటిన 15 రోజులకు వాడాల్సిన ఎరువులు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇక్కడ నేను చెప్పిన న్యూ ఫార్ములాను పాటించి ఎరువులను వాడండి. మీ చేలో అధిక పిలకలు వస్తాయి, అత్యధిక దిగుబడి కూడా వస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం మీరు వాడాల్సిన ఎరువులు మరియు మోతాదు: 1 ఎకరాకు జింక్ సల్ఫేటు 5 నుంచి 7 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్ 5 కిలోలు, యూరియా 1 బస్తా, ఫెర్రస్ సల్ఫేట్ 2 నుంచి 3 కిలోలు, ప్యూర్ 100% వాటర్ సాల్వబుల్ సీవీడ్ 80% 1 కిలో, వాటర్ సాల్వబుల్ 98% హ్యూమిక్ యాసిడ్ 1 కిలో, వాటర్ సాల్వబుల్ 80% ఫుల్విక్ యాసిడ్ 1 కిలో. ఇవన్నీ యూరియాలో కలిపి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత 4 రోజులకు విటాకో గుళికలను 1 ఎకరానికి 2.5 కిలోలు చల్లుకోవాలి. ఈ న్యూ ఫార్ములా ప్రకారము మీరు ఎరువులను వాడడం వల్ల మీ చేలో పిలకల శాతము మీరు ఊహించనంత గణనీయంగా పెరుగుతుంది.
పిలకల శాతం ఎప్పుడైతే పెరుగుతుందో దిగుబడులు కూడా పెరుగుతాయి. నేను సూచించిన ఈ న్యూ ఫార్ములాను ఒకసారి మీరు వాడి చూడండి. మీరు మునుపెన్నడూ చూడని దిగుబడులను చూస్తారు. సీవీడ్, ఫుల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్ కావాల్సిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు ఇతరులకు తెలియాలి అంటే షేర్ చేయండి.